జిమ్ లో నేర్పించేది ఫస్ట్ థింగ్ డిసిప్లిన్. ఆ వర్కౌట్ అయిపోయిన ఎమ్మటే అలా రాగద్దు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా వర్కౌట్ వెళ్ళిపోవద్దు. ఎప్పుడు జిమ్ లోకి రాగానే మైక్ పోసేసి వెనకాల బ్యాక్ చేయాలి, షోల్డర్స్ బ్యాక్ స్క్వీజ్ చేయాలి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మనం బిగినర్స్ జిమ్ లో చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం. పదండి. దానికన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇట్లా మనము డైరెక్ట్ గా వర్కౌట్ వెళ్ళిపోద్దు. ఎప్పుడు జిమ్ లోకి రాగానే ప్రాపర్ వార్మప్ చేయాలి. వార్మప్ ఎందుకు ముఖ్యం అంటే మనకి మన హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలానే మజిల్స్ ని కూడా మూవ్మెంట్ ఇస్తుంది. మనం డైరెక్ట్ వర్కౌట్ చేస్తే మాత్రం మనకి క్రాంప్స్ వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అండ్ అలానే ఇంజురీస్ అవడానికి చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం వర్కౌట్ చేసే ముందు కంపల్సరీ వార్మప్ చేయాలి. ఇది చాలా మంది బిగినర్స్ చేయరు. సో ఇలా చాలా మంది మనకి డెడ్ లిఫ్ట్ చూడగానే ఓవర్ ఎక్సైట్ అయిపోయి డైరెక్ట్ పోయి చేసేస్తారు ఫామ్ తెలియకుండా. సో దానివల్ల మనకి ఏమైతుందంటే మన బ్యాక్ మీద ఉండే స్పైనల్ కార్డ్ అనేది ప్రాబ్లం వస్తుంది అండ్ అలానే అది డ్యామేజ్ అయితే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ మనం లేగలేము. సో ఫామ్ నేర్చుకున్నాకనే డెడ్ లిఫ్ట్ కానీ ఏదైనా సరే మీరు ఫామ్ నేర్చుకున్నాకనే చేయండి. సో ఇప్పుడు మనం డెడ్ లిఫ్ట్ ఫామ్ ఎలా చూపిస్తాం. సో ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ లెగ్స్ అనేవి ఇలా ఉంటాయి, వీటిని 1, 2 అండ్ అలానే ఇవి మన నీస్ ఇలా ఉండాలి. ఐ మీన్ మన లెగ్స్ దగ్గర అండ్ మన షోల్డర్ లెవెల్లో మనం హ్యాండ్స్ పట్టుకోవాలి. హ్యాండ్స్ అనేది మన షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఇలా వచ్చి మనం లెగ్స్ సెటిల్ చేసుకున్నాక మన షోల్డర్ లెవెల్లో మనం రాడ్ పట్టుకొని మన మన హిప్ అనేది కింద కనాలి. ఇలా చెస్ట్ అప్ అని, హిప్ కింద కానీ చెస్ట్ పైకి అని బ్రీతింగ్ చేసుకొని ఇలా పైకి హోల్డ్ చేసి వెనకాల బ్యాక్ చేయాలి, షోల్డర్స్ కి బ్యాక్ ని స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి మళ్ళీ ఇలా 2, 3 అంతే సింపుల్ ఇలా చేయాలి. ప్రతి ఒక్కటి ఫామ్ తోటి చేయండి. మీకే మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ స్పైనల్ కార్డ్ ఆర్ ఏ మూవ్మెంట్ చేసినా సరే మీకు ఫామ్ అనేది లేకపోతే, మీరు ప్రాపర్గా చేయకపోతే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 99%. సో ఇందాక మనం డెడ్ లిఫ్ట్ చేసాం కదా, దాంట్లో మనం ఇంకో పాయింట్ మిస్ అయ్యాం. అది ఏంటంటే మన కోర్ ని బ్రేస్ చేయాలి. అంటే మన కోర్ ని టైట్ చేసాకనే మనం పైకి లేపాలి దాన్ని, సో దట్ మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు నేను వాటర్ తాగే కదా, నా వర్కౌట్ అయిపోయిన ఎమ్మటే అలా తాగద్దు. ఎందుకంటే మన హార్ట్ రేట్ అనేది హై ఉంటుంది. వర్కౌట్ అయిపోగానే మీకు చెస్ట్ పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒక 2 minutes వాక్ చేయండి. 2 minutes కి మీరు స్లోగా వాటర్ తాగాలి, ఫాస్ట్గా కూడా తాగద్దు మళ్ళా. అండ్ మెల్లగా అండ్ కొద్దిగా తాగాలి, మరి ఎక్కువ తాగద్దు. సో మీరు సెట్ అయిపోయాక మీరు రెస్ట్ తీసుకొని తాగొచ్చు ఒక గ్లాస్ వాటర్. అంతేగాని మీరు ఒక సెట్ చేస్తున్న మధ్యలో తాగి మళ్ళీ సెట్ పర్ఫామ్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది వల్ల మీ చెస్ట్ పట్టుకుంటుంది. సో మనం జిమ్కి వచ్చేది చాలా మంది బాడీ పెంచుతారు, మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. కాకపోతే మనం జిమ్ లో నేర్పించేది ఫస్ట్ థింగ్ డిసిప్లిన్. అది మనకి ఈ రీరాకింగ్ తో వెయిట్స్ తోటే మొదలవుతుంది. సో ఈ మనం వెయిట్స్ రీరాక్ చేస్తేనే మనకి డిసిప్లిన్ మనకి ఫస్ట్ ఉంటుంది. సో డు నాట్ ఫర్గెట్ టు రీరాక్ యువర్ వెయిట్స్. బేసిక్ గా చాలా మంది డైరెక్ట్ గా థ్రెడ్మిల్ ఎక్కిస్తారు వార్మప్ అని చెప్పి. ఫస్ట్ రాగానే అలా చేయకూడదు. వార్మప్ అంటే చాలా ఉంది, అవి నేను రాబోయే రోజు వీడియోలో చేస్తాను, చూద్దురు. అండ్ అలానే ఇలా డైరెక్ట్ థ్రెడ్మిల్ ఎక్కి రన్నింగ్ చేయడం వల్ల మీరు ఫ్యాట్ లాస్ కాదు, మజిల్ లాస్ అవుతారు. మెయిన్ గా గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు నార్మల్ వార్మప్ చేసి మీరు ఒక ప్లాన్ గీసుకోవాలి, మీ వర్కౌట్ ప్లాన్. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ మీరు కన్సిస్టెన్సీగా ఉంటేనే వస్తూ ఉంటాయి మీకు రిజల్ట్స్. ఇప్పుడు నాకు తెలిసి మీలో కూడా ఎవరో ఒకళ్ళు ఇలాంటి పొరపాట్లు చేసి ఉంటారు. సో వీటిని రెక్టిఫై చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ అలానే బీ కన్సిస్టెంట్లీ టు ద జిమ్.
సో దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలానే మరింత ఫిట్నెస్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.